సృష్టి యూనివర్సిటీ ఫెసిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ సమంత్రను 5 రోజుల పోలీసులు కస్టడీ కోరుతూ అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి కీలక అంశాలు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సరోగసి చేయించుకుపోయినా చేసినట్టు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని ఈ విషయాన్ని డాక్టర్ సమంత్ర అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా జరుగుతుందని చెప్పారు. సృష్టి యూనివర్సిటీ ఫెసిలిటీ సెంటర్లో ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ సమంత్రను 5 రోజుల పోలీసులు కస్టడీ కోరుతూ అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి కీలక అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సరోగసి చేయకపోయినా చేసినట్టు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని ఈ విషయాన్ని డాక్టర్ సమగ్ర అంగీకరించారని చెప్పారు. ఇక ఇదే విషయంపై మా ఉన్నటువంటి రిపోర్ట్లో భాగంగా మా రిపోర్టర్ ఉషా అందిస్తారు. ఉషా ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను 5 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రేపు ఉదయం మెడికల్ ఏదైతే వైద్య పరీక్షల అనంతరం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి 7గురిని కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధాన సూత్రధారి పాత్రధారి అయినటువంటి A1 నమ్రతని ఈ కేసులో కీలక నిందితురాలు కాబట్టి నమ్రతని విచారిస్తే చాలా వరకు కూడా ఈ కేసుకి సంబంధించి ఫెర్టిలిటీ సెంటర్ లో ముసుగులో జరుగుతున్నటువంటి దారుణాలు ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే పోలీసులు అయితే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. ఈ కేసులో సంబంధించి కీలక అంశాలు పోలీసు రిమాండ్ రిపోర్ట్ లో కూడా వెల్లడించారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేసింది నమ్రత. ఈ విషయాన్ని డాక్టర్ నమ్రత అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. రాజస్థాన్ దంపతులు ఏదైతే సరోగసి విషయంలోనూ నమ్రత మోసం చేశారు, DNA పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నారు. కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి చెప్పారు. విలకపోవడంతో తన కుమారుడు రాజస్థాన్ దంపతుల్ని బెదిరించారనేసి కూడా తెలుస్తోంది. సరోగసి పేరుతో సృష్టి సెంటర్ చాలా మోసాలు పాల్పడింది. IVF కోసం వచ్చే వారిని సరోగసి వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారు. ఏపీలో కొంతమంది ANMల సహాయంతో కూడా వీరు ఈ దందా మొత్తాన్ని కూడా నడిపించినట్టుగా అయితే తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రిలోని ఎనస్థీషియా డాక్టర్ అయినటువంటి సదానందం వీరికి పూర్తి స్థాయిలో సహకరించారని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చాలా వరకు కూడా విస్తుపోయేటటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పొందుపరిచారు. మొత్తం మీద సృష్టి అరాచకాలు, సృష్టి ఏదైతే యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో బెగ్గర్స్ ని కూడా స్పెర్మ్ కౌంటింగ్ సంబంధించి బెగ్గర్స్ ని కూడా వాడుకున్నారు. యూత్ ఏదైతే యువత ఎవరైతే ఉన్నారో వారిని కూడా 4,000 5,000 చొప్పున స్పెర్మ్ కి సంబంధించి కూడా డబ్బులు నగదులు చెల్లించి ఇవన్నీ కూడా దీని వెనకాల చాలా వరకు కూడా డాక్టర్లు చాలా వరకు కూడా వైద్య వృత్తిలో ఉన్నటువంటి నమ్రతతో పాటు కళ్యాణి ఇలా సదానందం అనేక మంది ANMలు డాక్టర్లు అలాగే సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్స్ అనేక మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు మొత్తాన్ని
మొత్తాన్ని కూడా డాక్టర్ నమ్రతని కస్టడీలోకి 5 రోజుల కస్టడీలోకి తీసుకున్న అనంతరం మొదటి రోజు విచారణలో భాగంగా చాలా వరకు కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. పోలీసులు ఈ కేసు మొత్తంలో కూడా ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా కోట్ల రూపాయల్లో జరిగింది కాబట్టి అటు ఈ తెలుగు రాష్ట్రమైనటువంటి ఏపీ ఇటు తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కూడా విచ్చలవిడిగా వీటిదంతా 3 పువ్వులు 6 కాయలాగా నడిచింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కస్టడీలోకి తీసుకున్న అనంతరం పూర్తి స్థాయిలో నమ్రత దగ్గర నుంచి పూర్తి వివరాలను రాబట్టే అవకాశం ఉన్నట్లుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. ఉషా మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చెందినటువంటి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లో క్లోజ్ అయిన తర్వాత తెలంగాణలో పెట్టారు, హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాన్ని సీజ్ చేసిన అనంతరం మళ్ళీ ఓపెన్ చేశారు. ఈ ఓపెన్ చేస్తే అధికారులు ఇలాంటి వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదా?